లేదు మా, ఇప్పుడు నీకు గెజిటెడ్ ఆఫీసర్ అని తెలుసా? నీకు పేరు వ్యవస్థనికే రాలే. అంటే ఎట్లా అంటే గనక ఒక జిల్లా మొత్తము ఆమె చేతిలో ఉంటుందని, అట్లాంటి ఆమె అంటామని మరి ముసలామె కాకు. లేదు పిల్ల బాగానే ఉంది, ఒక 30 నాకంటే ఒక 2 ఏళ్ళు, 1 సంవత్సరం పెద్దది, కరెక్ట్ సంవత్సరం పెద్దది. కానీ ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు, చూసుకున్నాం కదా. అంటే బాగానే ఉంది అమ్మాయి. 3 ఏళ్ళు పెద్దనే పర్వాలేదు అమ్మాయి. కాదు, 1 సంవత్సరం పెద్దది. మంచి ఎట్లా అంటే గనక, అంటే గెజిటెడ్ ఆఫీసర్ ఇంకా కాలే, అయితే గనక జిల్లా మొత్తం ఇచ్చారంట మీకు చేతిలో కదా అంట, జిల్లా. సో అట్లాంటి ఉద్యోగం చేసి ఆమె రాజు, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాయ్యా, ఏమంటావు నీ కథ అంటే ఓకేనా? నేను అది నేను సరేలే అని చెప్పింటి, ఇంకా ఏ ఊరు మూగుడు తీసిన పిల్లలు ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా, అట్లా సరేనా? ఇప్పుడు జిల్లాలో అధికారం చదివితే పిల్ల నీకు జిక్కుతే నువ్వు కింద ఉంటావా? ఇంకా నేను అదే అనుకునేమా, నేను ఎందుకు ఉంటాను మా. ఇప్పుడు నా చెప్పులు ఎంత అనుకుంటున్నావు? 2000 రూపాయలు. ఎప్పుడైనా మీ నాయన కొనిచ్చినా నీకు? మాకు అప్పుడు లేవులే. ఇంకా అయిపోయింది, ఇంకా మొన్నటి నుంచి ఏంది, ఇంకా ఒక 3 నెలలు అయింది. అన్ని అయ్యే, ఇదో ఈ షర్టు కొనిచ్చింది అయ్యే, చెప్పులు కొనిచ్చింది అయ్యే, మొత్తం అన్ని ఆర్డర్లు. ఇంకా నేను వద్దు నాకు వద్దు అన్ని కూడా అన్ని ఆర్డర్లు అన్ని వస్తుంటాయి రోజు. నిన్న జీడిపప్పులు, చెక్కలు, ముద్దలు, పప్పులు అన్ని. మొన్న పొక్కొచ్చిందిలే మొటిమలు అంటే పెళ్లి వయసు ఇప్పుడు వయసు వస్తుంది, 25 ఏళ్ళ వయసు కలుస్తుంది పిల్లలకి. మరి పెళ్లి వచ్చింది కదా, బాగా ఆలోచించి మొటిమలు కూడా వస్తున్నాయి. అదే మొట్టమేనా, లేకుంటే ఏమైనా అమ్మవారని చూస్తాను నీకంటే. ఓ అట్టనా? ఓ ఇది కూడా ఉంది కదా ఒకటి, బాగా చూడమా. అదే నీకంటే. సో ఇప్పుడు ఏమంటావు, నీ ఆలోచన ఏంది? నా ఆలోచన ఏం లేదబ్బా, ఇంకా మా ఇట్లా అందరినీ తాపలున్నా ఎక్కనిచ్చారా లేదబ్బా అని కుక్కల దగ్గర ఇచ్చా నేను. ముందే చెప్తాను, ఆమె ముందే చెప్పింది ఎవరినన్నా రానిచ్చి, కానీ మీ ఎవరు మాత్రం రాని అసలే ఆమె వేరే వాళ్ళు, మీరు వాళ్ళు కదా క్రిస్టియన్స్ కదా, మరి వాళ్ళని రాని అక్కడ మా ఇంటికైతే వద్దని చెప్పింది. నేను రమ్మనే రాములే నీ శీతాల ఇళ్ళకు. అదే వచ్చే సైతాన్ ఇల్లు అంట. సర్లే ఇళ్ళకి రమ్మనే ఆలోచన. కాకపోతే చిన్న సమస్య ఉంది. ఏంటంటే గనక ఇమ్మి నేను ఉద్యోగం చేసేది మానపలేదు కదా, చాలా పెద్ద జాబ్, ₹1,00,000 జీతం పైన వచ్చేది. ₹1,00,000. ఈ లంచాలు కూడా బాగా బలంగా వచ్చాయంట. నువ్వేం పని చేయక ఏం చేయకనైనా ఊరితో కూర్చో. అది కాక యూట్యూబ్ లో ఇల్లు ఉంటాయి అమ్మాయిలు, వాళ్ళు లవ్ యూ రాజు, అమ్మ రాజు, రా రాజు అని 1-2 మెసేజ్ పెట్టినారు. అప్పటి నుంచి ఇంకా వీడియోస్ కూడా తీయాక నువ్వు గొడవ చేస్తుంది మా రోజు నుంచి. సో ఇంకా నువ్వేమంటావు, అంటే పెళ్లి చేసుకోమని అడిగే పోయి ఉండమంటావా, లేకపోతే కనుక వీడియోలు తీసుకుంటా ఈడనే ఉండమంటావా? పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. నమ్ముతావురా? ఏంది నేను ఎందుకు నమ్ముతా? అబ్బా నమ్మగురురా నైనా అట్టలను. ఏమన్నా అంటే పరిస్థితులు ఎట్లా జరుగుతున్నాయి అనుకున్నావు? మొగులు చంపేస్తున్నారని చంపి కుక్కలుగా పెట్టి వండి కుక్కలకు వస్తున్నారు. నీకు ఇన్ని తెలుసు కదా, మళ్ళీ నీకు ఇన్ని తెలుసు కదా. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ మతం తీసుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు అంటే ఎట్లా అంటే గనక నీకు ఫ్యూచర్ లో ఇప్పుడు నీకు అన్ని హక్కులు పోతాయి. మీ నాయన ఆచికి పోతాదంట. అట్లాగే ఏంటంటే గనక నువ్వు ఇంకా ఎట్లా రేషన్ పోతాదంట, పింఛన్ పోతాదంట, అన్ని పోతాయంట. పోతే మీకు ఇంకా వేసునాయనే దిక్కు, మాకు ఆయనే చాలు. నేను కూడా పోతానా? పోరి సాగనంతాము. అందరినీ టెంకాయలు కొట్టి నేను జోక్గా చెప్పినట్టు ఉంటది, కానీ చేసేది మాత్రం సీరియస్ గా ఉంటది. ఇప్పుడు నీ కథ ఏందో చెప్పు. అంటే నేను పోతా కదా, నీ పరిస్థితి ఏంది అని. నా పరిస్థితి అని నా దేవుడు నేను చెప్పు, నాకేంద్రా. ఓ అబ్బాయి ఎంత మార్చి, ఒరే లవ్ జిహాద్ లాగా మా ఎవరు కూడా మార్చేసినారు వాళ్ళు. లవ్ చేసయ్యా అది, వచ్చినారమ్మ పుల్లు. బస్సు కూడా వస్తుంది అటు విప్రాలని. ఏ రానా నా చిట్టి తల్లి, రెడీ అయినావా? తిన్నావా? బస్సు వచ్చిందిలే నీకే. ఏ రాజు, ఎన్నింటి వరకు? ఓ రాజు తలకాయ దించకు. అదిగో బస్సు వచ్చింది, ఎక్కిచ్చు. పొద్దున్నేనా? ఎప్పటిదాకా స్కూల్? ఆఫ్టర్నూనా? ఎక్కండి ఎక్కండి, జాగ్రత్తగా ఎక్కున్నానా.
మా శాంతప్ప టీచర్ ఎవరో కానీ బాయ్ మా అది ఆడున్నా కానీ నానా నన్ను కూడా మా నానా ఓ నానా ఓ నానా కాదు మా మర్చిపోయినామా ఇప్పుడు పెళ్లి అమ్మి సంబంధం మాట్లాడేటప్పుడు నేను నాకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పిన పిల్లలకి ఏముందిలే షేర్ ఒక 50 లక్షల అకౌంట్ వేసేస్తాను వాళ్ళ పని వాళ్ళ చూసుకొచ్చి అని అది నీ పేరు కూడా చెప్పింటే ఇంకొక 50 లక్షలు వేసేదేమో మర్చిపోయినా వెనకేసుకోం కాదమ్మా నీకే ఉంటాయి ఒక 10-20 వేలు మాకెలా నాన్న అడిగారు పాదంతా అరే రే బండి కొనుక్కుందాం పాదే వాడు నన్ను అడిగారు పాదముతా అంటాడు కదా. సరే 60,000 చెప్పు పాదముతా ఎంత ఒక 60 కావాలి వాడు వద్దులే తల్లి నువ్వు బాగా సుఖంగా తిని మంచిగా బతుకు సార్ నాకేమి నువ్వు బాగా బతికినావంటే కనుక మా అయ్య కూడా నాకు కూడా ఒక పెద్ద దిక్కు ఉందని చెప్తా దిక్కులేని ఉంది కాదు మా మర్చిపోయినామా నాకు పిల్లలు లేదు కదా అదేదో సినిమా డైలాగ్ అంటారు కదా లడ్డు నీకు దిక్కు లేదు నీకు దిక్కు లేదు నాకు దిక్కు లేదు నువ్వు దిక్కులేని దానివే నేను దిక్కులేను అని అట్లా అయిపోయినాం మనం ఎందుకైపోతాం కానీ ఇప్పుడు మరి ప్రస్తుతానికి కానీ 2 నెలల తర్వాత నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా పోతాను పండగ ఎంజాయ్ నీకేం దిక్కు 2 కొడుకులు ఉండిపోయి బిడ్డ కొడుకు ఉండిపోయారు 2 కొడుకులా అదే కొడుకు బిడ్డ కొడుకు ఉండిపోయి మీకేమి ఎంజాయ్గా ఉంది. సర్లే కానీ ఇంకేమంటావు ఇప్పుడు పెళ్లికని వచ్చావు రావా మీ పెళ్లికా అబ్బాయి మీరు సైతాలు చేసుకునే పెళ్లిళ్ళకి మేము రాము. నేను సైతాళ్ళు నీకు ఊరు అసలు ఇంతకు మీ చర్చిలో ఫాస్ట్ సైతాలని చెప్తాడు వచ్చి అడుగుతా నేను తెలిగే రాదు మా మేము రాము బా పెళ్లిళ్ళకు గిల్లిళ్ళకు. ఉమా కాదు నాకు మాట అడుగుతా ఇప్పుడు చేసిన ఆయనది మంచి మనసా చెడ్డ మనసా? మంచి మనసు. మరి వేరే వాళ్ళ పెళ్లిలోకి పోయి బోధి ఇంత కనుక ఆయన ఎందుకు నీ మీద కోప్పడతాడు అంటే వాళ్ళు అది బైబిల్లో రాయలేదుగా. బైబిల్ అట్లాంటివి ఏం రాయలేదు మా పొయ్యిలకు పూజలు చేసి సరే ఒక నిమిషం ఆగు. ఇప్పుడు నేను ఎవరు కృష్ణుని భక్తుని రాముని గుడికి పోయినాను అనుకో మా కృష్ణుడు కొడతాడా? మరి దేవుడు అందరూ వాళ్ళందరూ ఒకే వాళ్ళందరూ అవుతారు. శివుడికి అవతారం కాదు కదా. ఏందలేప్పా మా యువత శివుడు గురించి అవతారమే. ఎవరు అవతారం? శివుడు మా వంశంలో ఇదే మా గంజాయి వనంలో తులసి మొక్క మా యవ్వ. సరే అంతేనా? మా దేవుడు హల్లెలూయా తండ్రి ఆమేన్. సరే పక్కన పెట్టు పెళ్లి గురించి మాట్లాడు ముందు. ఇప్పుడు అమ్మికి కూడా క్లారిటీ రావాలి కదా. అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళకరా నేను సన్నిలో నేను సాకిన నాకు 1 లక్ష కాగితం రాయికి పెళ్లి చేసుకోవాలి అంటే అడిగించుకుంటా. అమ్మి రోజుకి 1 లక్ష లంచం తీసుకుంటానంట. నువ్వు కకృతి పట్టి ఎవడు చెప్పినాడు? ఇందాకే 60,000 పడేస్తాను. నేను 50 లక్షలు అడుగుదాం ఒకటి. నువ్వు ఎందుకు బయట చేసి 1 లక్షని 50 లక్షలు నువ్వు అడుక్కో నాకెలా నీకు. సరే ఉండు రాజు ఒక నిమిషం ఆగు. వరుణ్ గాని నువ్వు పెంచినావు సన్నపిల్లాడు, అప్పుడు నేను కూడా పెంచినా కదా. మరి నాకు నన్ను నిన్న ఓహో అయితే నాకు అయితే వరుణ్ గాడు లేదు వరుణ్ గాడి పెళ్ళినప్పుడు నేను అడుగుతా. అయితే నేను వాడు పెంచిన వచ్చేటప్పుడు నాకు అట్లా పెళ్లి చేసిన సరే పెట్టి ఇది మాత్రం నిజం. ఇదైతే పెట్టి పెళ్లి చేసిన కానీ మరి ఇవ్వమని చెప్పు. లచ్చే కదా ఏం కాదు. లచ్చతే నువ్వు అంటే అంటావు. అవి రోజుకి లక్షల ఎంతో తీసుకుందా కనీసం ఒక 50 లక్షలు అంటే వీడియోలో లీక్ చేసేచ్చు. మాకు అంత ఆశ లేదురా. ఊరు పెట్టుకోవాలమ్మా మాకొద్దు రాత్రిగా కాదమ్మా. సరే నీ మనసు బాగాలేనప్పుడు నువ్వేం చేస్తావు? నా మనసు బాగాలేకపోతే ఏదన్నా అట్లా ఆలగడ్డ పోయి కొనుక్కొని తినడం ఇట్లా ఏమైనా చేస్తావా? ఆలగడ్డకి ఎందుకు పోవాలా? మనసు బాగాలేకపోతే ఎంజాయ్ సినిమా పోతాం, సినిమాలు చూసుకుంటాం. వచ్చావు కదా వచ్చాం ఎంజాయ్. అట్లా ఒక రోజు అయ్యి మనసు బాగాలేదని అట్లా పోయి బంగారు షాప్ పోయి 10 లక్షల బంగారం కొనుక్కొని సరదాగా ఇంటికి వచ్చింది. మందికి దానం చేసింది. మందికి దానం ఎందుకు చేస్తా? అది 10 లక్షలు బంగారు తీసుకొచ్చి మనిషి అంటుకుంటే 10 మందికి దానం చేసి అమ్మా బాగా మంచి అక్క బాగా పెట్టిందమ్మా. అట్లా 10 మందికి నేను దానం చేసేటప్పుడు నువ్వేమంటావు? నన్ను ఏమంటా చెప్పు. నైనా మంది కల్లా ఎందుకు తిడతావు? పాడైపోతావు. వాళ్ళమ్మ ఆయన కూడా చెప్పినారంట మంది కల్లా ఎందుకు తిడతావు? పాడైపోతావు, సొంత మొగునికి పెట్టుకో, కాళ్ళ అల్లవోకి పెట్టు అనేదంట. ఇప్పుడు నీ బాధ ఏదో చెప్తే మరి ఎందుకు రిట్ చేసింది ముసలిది? నేను ఎంత కనీసం అంటే ఒక 50 లక్షలను అడుగుదామే మా ఎవరు మర్చిపోయినానే అనుకుంటున్నా. నిజమే. ఏమలేబ్బా ఫ్యూచర్ లో ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే కనుక చాలా గ్రాండ్ గా చేసుకుని వీడియో పెడతా. యూట్యూబ్ లో చూడండి. ఎవరిని పిలిచాను చేసేది? ఏం మాఘ మాసం శ్రావణ మాసం అన్నీ
అంటే సంక్రాంతి అవతల యువతలు ఉండొచ్చు. ఓ అబ్బా అంతవరకు బతికేది ఎవరో సచ్చేది ఎవరో. సంక్రాంతి అంటే ఇప్పుడు రా, సంక్రాంతి అంటే వచ్చే సంవత్సరం జనవరి. అయితే ఏదో ఒక పండుగ రోజు చేసుకుంటాం. వేసిన ఆయన పుట్టినరోజు అప్పుడు చేసుకుంటాం. ఆ క్రిస్మస్ రోజు అంటే జయమా మొన్న నాకు నేను భలే ఆశ్చర్యపోయినమ్మా ఒక విషయము. ఎన్సికలే గుడ్ ఫ్రైడే అంటే ఏంది ఎన్సిక అంటే వేసిన ఆయన చచ్చిపోతాడు 3 రోజుల తర్వాత బతుకుతాడని. అది ఫస్ట్ వేసిన ఆయన చచ్చిపోతాడు అన్నప్పుడు ఒరే అయినమ్మా ఏంది రేట్ అయిపోయింది పిల్ల అనుకునే. కానీ 3 రోజుల తర్వాత బతాడు అంటే అది నిజమే అనిపించింది. 3 రోజులు బతాడు లేచాడు 3వ రోజు. అందుకని గుడ్ ఫ్రైడే చేసుకుంటారా? గుడ్ ఫ్రైడే ఈస్టరా? ఓకే, సండే రోజు ఈస్టర్ చేస్తారంట వాళ్ళ పండుగలు అలా. అయినా ఆ పిల్లకి ఎట్ట తెలిసిందిమా? వచ్చలే చర్చికి ఆడు చర్చి ఎవడో చెప్పినా అంటే వాళ్ళ ఫ్రెండ్ బడిలో చర్చి బడే కదా వాళ్ళది జీసస్ బడి. ఎవర్రా మా పిల్లలకి అది నేర్పిస్తుంది, పారా పోదాం గొడవ పడ్డానికి. చర్చిలో ప్రార్థన చేస్తానులే. ఇంకా ఈమె నచ్చేంద్ర డాన్స్ ఇచ్చి అంతా వేసిన డాన్స్ వేసేది, డాన్స్ కూడా మొత్తం వేసిన స్వామి డాన్స్ వేసేది. అదే అర్జెంట్ గా స్కూల్ మార్చాలి వాళ్ళని, హిందువుల స్కూల్లో జాయిన్ చేయి. కోళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని కొలన్న ఏమి ఇచ్చాది అది చెల్లులు పెడతాదా కొలన్న వేసేది. కోలాటం ఆడేది. ఆడ విట్టి చెల్లు ఆడి అందరూ పిల్లలు ఆడి లేచంటారు. ఆ కట్టెలు తీసుకొచ్చుకునేది. ఆ ఇమ్మిండ్లే నిమిషగా మేము నిలబడి అనేది ఇదో ఇట్టబై అనేది ఇట్టేసేది. ఇంకా ఏమి 10 గంటలు చెప్పేస్తా కూకోవడము మేము లేయడము అంతా నేర్చుకుంటున్నాయి. ఇన్ని సొంతం పెట్టుకొని. బాగుంది. నేను పిల్లలు కొంచెం పెద్ద అయ్యేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకునే కదా అని అదే చెప్తాను 1 సంవత్సరం నుంచి. కానీ మొన్ననే మనసు మార్చుకునే ఏం అయ్యో ఉంటుంది ఉండదో తెలుగు సంవత్సరం దాకా ఈ లోపల పెళ్లి చేసేసుకుంటే దిక్కులన్నీ చేసుకుని అని ఆయన అనుకోకూడదు కదా. ఇప్పుడైతే అలాగేనైనా వాళ్ళ అవ్వ ఉంది, వాళ్ళ వాళ్ళు ఉండారు, అందరు ఉండారు అనుకో. అంటే పెద్ద దిక్కు కదా నువ్వు, మరి ముసలి దిక్కువి. ఏం ₹1,00,000 అంతే మరి దరిద్రంగా అడుగుతుంది ముసలి. నన్ను నాశనం చేసా జీతాన్ని తింటానమ్మా నువ్వు. నేను కనీసం 20-30 లక్షలు అడిగితే కనుక మా ఎవరిని ఒక సెటిల్ చేసేసి అనాథాశ్రమంలో తీసుకుపోయి ఆడ అడిగి చెప్తాము. బాగా మంచి దాంట్లో కాస్ట్ దాంట్లో ఇట్లాంటివన్నీ అడుగుదాం అనుకోండి. చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది మా యవ్వ. యేసుక్రీస్తు పుట్టిన ప్లేస్ కి తీసుకెళ్ళు. యాడికి? ఇజ్రాయిల్గా. ఆడికి ఆడిపోతావా? వాళ్ళు మంచిగా యుద్ధాలు చేసుకుంటున్నారంట ఇప్పట్లోనే. యేసుక్రీస్తు పుట్టిన దగ్గర ఎందుకు? ఇరాన్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారని ముస్లింస్ తెలిసింది కదా. ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారంట. మీరు కూడా పోకూడదు ఆడికి. మేమెందుకు పోతాం? మరి మీ దేవుడేగా అక్కడ పుట్టాడు కదా. వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు ఇరాన్ వాళ్ళు అంటే ముస్లింస్ వాళ్ళందరూ పోతున్నారంట. అట్లా అంటే ముస్లిం వాళ్ళు మీ క్రిస్టియన్స్ ఇద్దరు గొడవ పడుతుంది ఆడ. చేసిన ఆయన ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు. మరి ఆ ఊరోళ్ళకి సపోర్ట్ గా ఈ ఊరోళ్ళు పోయినప్పుడు ఈ ఊరోళ్ళకి సపోర్ట్ గా ఈ ఊరోళ్ళు పోవాలి కదా. దేవుడు ఒకటే కదా, మరి సహాయం చేయవా పోయి మీ వాళ్ళకి? లేదు శాపనార్థాలు పెట్టు, లేదు శాపనార్థాలు పెట్టు, వాళ్ళే పోతారు. తిట్టు పిచ్చి తిట్లు తిట్టు. మా ఏమంటే పని పాట లేకుండా బేకారుగా కూర్చొని నేనైతే చాలా పని కష్టపడి పొలానికి పోవాలా, పోయి మేత వేసుకొని రావాలా. కోడిపిల్లల చచ్చిపోయినాయి. మాది రోగం వచ్చింది మొన్న. మైదుకూరు నుంచి కొత్త కోళ్ళు తెచ్చింది. దానికి రోగం ఉన్నది. ఇంకా 4 రోజులకి బట్టం చచ్చా. దబ్బ చేపలు. లేకపోతే ఇంత పెద్ద గొప్ప గొప్ప పుంజు పిల్లలు ఎంత ఉన్నాయి, భలే ఉన్నాయి, పెద్ద పెద్దవి దెబ్బకి చచ్చినాయి. మళ్ళీ అయితే రోగాలు రాకూడదంటే శనుకులు వండాక తెచ్చుకొని సాకాలంటే కోళ్ళని తెలుసునా. ఎండాకాలం బతకట్లేదంట సరిగా. అది కాక ఈ సంవత్సరం రోగాలు ఎక్కువ వచ్చినాయంట. సరేలేబ్బా, మా యువముఖం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరేనా? లవ్ యూ.